నమస్కారం. నమస్కారం. ఏమిటి విషయం? వేలాంగణి మిషన్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. డొనేషన్కి అయితే ఆఫీస్కి వెళ్ళి వారితో మాట్లాడండి. నోను డబ్బు విషయం కాదు. తావు బ్రతుకుల్లో ఉన్న ఒక అమ్మాయి మీతో మాట్లాడాలనుకుంటుంది. ఆమె పేరు పద్మ. నాకు పద్మ ఎవరో తెలియదే. పైగా నా మనసు సరిగ్గా లేదు. ఇప్పుడు బయటికి కూడా రావడం లేదు. ఆ అమ్మాయి మీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటూ ఉంది. అది ఆవిడ కడసారి ఆశ. దయతో ఒకసారి నాతో రావాలి. వెంటనే రమ్మంటే సరే, నేను వస్తాను. పద్మ, పద్మ, మీరు నాతో ఏదో చెప్పాలనుకున్నారట. ఐఎమ్ సారీ, మీరెవరో నాకు తెలియదే. హెచ్ఎస్ఐ హాస్పిటల్లో నర్సు నేను. మీకు 2వ ప్రసవం జరిగినప్పుడు నేను ఆ రోజు అక్కడే ఉన్నాను. కొన్నేళ్ళైంది. మీరు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను ఎలా మర్చిపోతాను? ఏమిటి మీరనేది? ఊటీలో మీ అమ్మాయి ప్రియకోసారి ఒంట్లో బాగుండక పడిపోతే అప్పుడు అక్కడికి వచ్చి నేనే ఫస్ట్ ఎయిడ్ చేశాను. ఇప్పుడైనా నేను గుర్తుకొచ్చానా? అవును, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఐఎమ్ సారీ. ఆ రోజు మీకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయా. ఇప్పుడు మీకెలా ఉంది? నన్నెందుకు రమ్మన్నారు? మీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది? ప్లీజ్ ఇప్పుడు అది జ్ఞాపకం చేయకండి. ఇప్పుడు ప్రియకి నన్ను రమ్మని కబురు చేయడానికి ఏమిటి సంబంధం? ఇన్నేళ్ళు ఎవరైతే మీ కూతురు అనుకుంటున్నారో తను మీ కూతురు కాదు. ఏమిటి ఏమిటి అనేది? అసలు స్పృహంటే మాట్లాడుతున్నావా? ఒక మాట నేనే విందలుచుకోలేదా? నేను చెప్పేదంతా నిజమేనండి. మీకు డెలివరీ జరిగిన రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. ఎన్నేళ్ళు నువ్వేం మాట్లాడకుండా ఇప్పుడున్నట్టుండి ఎందుకు ఇలా అంటున్నావు? ఈ నిజాన్ని దాచినందుకే అనుభవిస్తున్నాను. అందుకే వేడుకుంటున్నాను పశ్చాత్తాపంతో. ఆ రోజు ఊటీలో మీ అందరితోనూ ఇంకొక ఆయన కూతురుతో చేరుకుంటుందా? ఊటీలో మీ అందరినీ ఒక్కసారిగా చూసిన వెంటనే నీ చేసిన పాపం నన్ను శిక్షించడానికి వచ్చిందనుకున్నాను. ఊటీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక కారు యాక్సిడెంట్లో కట్టుకున్న భర్తను పోగొట్టుకున్నాను. ఈ తాళి కోసం ఈ భయంకరమైన నిజాన్ని ఇన్నేళ్ళుగా నా గుండెల్లో దాచుకున్నాను. ఆ తాళి అర్థాంతరంగా తెగిపోయింది. సిస్టర్, మీ మాటను గౌరవించి ఇంత దూరం వచ్చాను. తనేదో మాట్లాడుతుంది. అవన్నీ నమ్మడానికి నేనే వేరేదాన్ని కాదు. ఆవిడ చెప్పిందంతా నిజమేనండి. మీకు ఇవ్వడం కోసమని జాగ్రత్తగా దాచిపెట్టమని మాకు ఇచ్చిన ఫైల్స్ ఇవి తీసుకోండి. నాకు వాటితో పని లేదు. నాకు ఇంకేం చెప్పక్కర్లేదు. మిస్సెస్ ఉమా, మీ ఆవేదన నాకు అర్థమైంది. దీన్ని ఇప్పుడే ఇక్కడే చదవమంటం లేదు. ఇంటికి వెళ్ళాక ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడే చదవండి ప్లీజ్. నా కోసం తీసుకోండి.